జీవన పోరాటంలో మంచి విజయాన్ని వరిస్తుందని చెప్పే సన్నివేశాన్ని చూస్తారా మరి? సరే పిల్లలు సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ పీరియడ్ సార్ రారంట, బుద్ధిగా చదువుకోండి. అరే పదవి సార్ రారంట, గేమ్ ఆడుకున్నాం. సరే పదవి వెళ్దాం. ఫ్రీ టైం దొరికింది కదే, పద వెళ్ళి చదువుకుందాం. సరే పద చదువుకుందాం. అరే కిషోర్, ఒకసారి నించో. నువ్వు బాగా చదివాడు కదా, ఎందుకు ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయి? ఇదే చేయబట్టు. చూడే సార్ వాడిని అలా కొట్టేశారు. మరి కొట్టేంటి, ఫ్రీ పీరియడ్ దొరికినప్పుడు ఏం చదువుకోకుండా వెళ్ళి ఆడుకున్నారు, అందుకే సార్ కొట్టారు. చూడరా ఎంత స్టైలిష్గా సిగరెట్ కాల్చుకున్నాడు. అవునరా, మనం కూడా పెద్దగా అలాగే చదువుకుందాం. చూడ అక్క వాళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు. అప్పుడు మనం కూడా పెద్దగా అలాగే అవ్వాలి. అరే మనము ట్రై చేద్దాం అనుకున్నాం కదా, పదరా వెళ్దాం. సరే పదరా. మొన్న చూసాం కదా అక్క వాళ్ళు డాటర్స్ అంట. అవునా, మనం కూడా పెద్దగా అంత పొజిషన్స్కి వెళ్దాం. అరే మా నాన్న రోజు తాగిసేస్తారా, తాగితే అంత బాగుంటుందా? బాగుంటుంది కదరా అంత తాగుతాడు. అవునరా. నేను నిన్న న్యూస్ చూసాను, డ్రింకింగ్ చేయడం వల్ల చాలా మంది చనిపోతున్నారంట. నేను చూసానే. ఈ పాడలవాట్లన్నీ ఈ మత్తులో పడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటురా. మత్తు కాదమ్మా, ఇది స్వర్గం. నీకు విషయం తెలుసా? ఏంటి? మన కిషోర్ కూడా మొద్దుకు బానిస అయిపోయి చనిపోయాడు. అవునా? మనతో తిరిగిన వాడు అయిపోయాడు. అవునా, మనం ఇలాంటి చేయకూడదు, చేసేవాడికి సపోర్ట్ చేయకూడదు. గీతిక మీ ఫ్రెండ్ ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది? తను మన స్టేట్ లోనే పెద్ద డాక్టర్, తెలుసా? కంచు మోగునట్లు కనకంబు మోగున అన్న సూక్తి ప్రకారం మంచి అలవాట్లు ఎప్పుడూ బంగారంలాగా విలువగానే ఉంటాయి, సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.